హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వ్లాగ్ అయితే ఈరోజైతే మీ ముందుకైతే వస్తున్నాను. కర్నూలు నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో. రాత్రి 11:30 అయితే మనకైతే బస్ అయితే ఉంది. సర్వీస్ నెంబర్ 9658. కర్నూలు బస్ స్టాండ్ ఒక వ్యూ చూడండి. బస్ స్టాండ్ అయితే బాగుంటుంది, మెయింటెనెన్స్ పరంగా అయితే బాగానే ఉంది. కానీ లాస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే చాలా మనకైతే డస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి కర్నూలు బస్ స్టాండ్ ఎంట్రీ పాయింట్ ఇది. మనకు రైట్ సైడ్ చూసుకుంటే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనము ఈ రో సైడ్ వెళ్తే మనము తిరుపతి స్టేజ్కి అయితే ఈజీగా చేరుకోవచ్చు. 11 లేదా 12, 13లో అయితే వస్తూ ఉంటుంది బస్సెస్ ఎక్కువగా కూడా. అలాగే నాకు టికెట్ ఫేర్ 1140 రూపాయలు అయితే పడింది. అప్ అండ్ డౌన్ మనం పర్ హెడ్గా అంటే సింగిల్ వెళ్ళాలనుకుంటే, అంటే తిరుపతికి ఓన్లీ వెళ్ళాలి, రిటర్న్ అవసరం లేదనుకుంటే 630 రూపాయలు పడుతుంది. కానీ నేను అప్ అండ్ డౌన్ 2 కలిపి బుక్ చేసుకున్నందుకు నాకు 1140 రూపాయలు పడింది. నియర్లీ 120 రూపాయలు డిస్కౌంట్ అయితే అయింది. బస్సు యొక్క లోపల వ్యూ చూడండి. మెయింటెనెన్స్ ఆల్సో వెరీ నైస్. నాకు అదే సీట్ వచ్చింది, సీట్ నెంబర్ 7 విండో సీట్. మేబీ నేను 36వ సీటు బుక్ చేయాలని అనుకున్నాను, కానీ డబల్ డ్రైవర్స్ ఉండడం, ఆల్రెడీ ప్యాసింజర్లు కూడా ఎక్కువైతే ఉన్నారు. ఇంకా మన సీట్లో మనం కూర్చోవడానికి సరిపోయింది. ఎందుకంటే 36వ సీట్లో మనం బుక్ చేసుకుంటే ఈజీగా షూట్ చేసుకోవడానికి బాగుంటుంది. కానీ నైట్ టైం పెద్దగా నిద్ర డిస్టర్బ్ అవుతుందని చాలామంది అయితే షూట్ చేయరు. ఎగ్జాక్ట్లీ 11:30 అయితే మనము ఆన్ టైంకే కర్నూలు నుంచి అయితే బయలుదేరుతున్నాము. మరుసటి రోజు ఉదయం 6:25 అయితే మనం కర్నూలుకి అయితే రీచ్ అయితే కావాలి. మేబీ నంద్యాల కూడా బస్ స్టాండ్కి పోకపోవచ్చు, బైపాస్ మీదకి అయితే వెళ్తుందని చెప్పినారు. కర్నూలు ఆనంద్ కాంప్లెక్స్ దాటి అయితే వచ్చినాము. శ్రీరామ టాకీస్, అలాగే పక్కనే అతిపెద్ద మాల్ ఉంది, సిటీ స్క్వేర్ మాల్. ఇందులో మూవీస్ ఆల్సో వాచ్ చేయడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ఆ థియేటర్లో. నాకైతే బాగా అయితే నచ్చింది. తర్వాత నెక్స్ట్ మౌరైన్. మన బస్సు ఆగే స్టాపులు చూసుకుంటే నంద్యాల బైపాస్, అలాగే ఆలగడ్డ కూడా ఆగదంట. డైరెక్ట్ మైదుకూరులోనే స్టాప్ అయితే ఉందని చెప్పినారు. తర్వాత కడప నుంచి మధ్యలోనే రాజంపేటకు, రైల్వే కోడూరు, ఎక్కడ కూడా బస్ అయితే ఆగదు. కడప నుంచి నాన్ స్టాప్ అయితే తిరుపతికి అయితే వెళ్తుందని చెప్పినారు. మరి చూద్దాం, ఎందుకంటే లాస్ట్ 11:30 కంటే చాలా లేట్గా అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను. ఎందుకంటే మిడ్ నైట్ మనకు ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది. 10కి వెళ్తే ఆడ 4కి దిగాల్సి వస్తుంది. కాబట్టి ఇది బెటర్ అని ఇలా అయితే బుక్ చేసుకున్నా. అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోండి మీరు, మీకు 120 రూపాయలు అట్లా సేవ్ అయితే అవుతుంది. ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటుతున్నాము. మనకు తర్వాత ఇంకో చోట ఏమో వస్తుంది అనుకుంటే, మధ్యలో ఇంకొక టోల్ గేట్ అయితే వస్తుంది. మేబీ అది షూట్ చేస్తానో లేదో. ఓకే, రద్దీ అయితే తక్కువనే ఉంది. అలాగే ప్రయాణికుల తాకిడి కూడా చాలా తక్కువ అయితే ఉంది. సీట్లు అయితే బాగా ఫిల్అప్ అయినాయి, కానీ ఎవరు స్టాండింగ్లో అయితే రాలేదు. అర్ధరాత్రి 1 గంట కంటే గంటన్నర తర్వాత అయితే మనం నంద్యాల అయితే చేరుకున్నాము. బట్ నంద్యాలకైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళదు, బైపాస్ మీదనైతే వెళ్తుంది. మేబీ నేను ఇంకా మైదుకూరు వరకు నాన్ స్టాప్ అయితే రైడ్ ఉంది కాబట్టి రెస్ట్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నైట్ పూట మనము నిద్ర మేల్కొని షూట్ చేయలేము. ఎందుకంటే చేయాలనుకున్నా కూడా కళ్ళు ఒకటే మూసుకుపోతుంటాయి కాబట్టి చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రంట్లో షూట్ చేద్దాం అనుకుంటే అస్సలు కుదరడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సీట్లో ఒక ప్రయాణికులు అయితే ఉన్నారు. ప్రతిసారి లేపడం ఎందుకులా నేను కూడా క్వైట్ అయిపోయాను. ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి 1:35 అయితే మైదుకూరుకి అయితే చేరుకున్నాము. మైదుకూరు బస్ స్టాండ్లో 1 మినిట్ అయితే మనం ఆగినాము. 10 సెకండ్స్ అయిపోయింది ఆల్రెడీ. మన బస్సు ఆల్రెడీ బయలుదేరుతుంది. 10 సెకండ్లే మాత్రమే ఆగింది, అంటే ఒక ప్యాసింజర్ని దింపి వెంటనే అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ కడప బస్ స్టాండ్. మన కర్నూలు నుంచి తిరుపతికి 350 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు తక్కువ ఛార్జీలో వెళ్ళాలి, 500 రూపాయల్లోని ఛార్జీలోనే వెళ్ళాలనుకుంటే 7 గంటలకు ఒక బస్సు అయితే ఉంది, కర్నూలు నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ బస్సు. అది వయా ప్రొద్దుటూరు, అంటే బనగానపల్లె, కోవెలకుంట, ప్రొద్దుటూరు, కడప మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. 500 రూపాయల ఛార్జు. లేదు ట్రైన్లో వెళ్ళాలనుకునే వాళ్ళు వెంకటాద్రి అవాయిడ్ చేసి 8:10 మనకు వెంకటాద్రి కాకుండా చెన్నై ఎగ్మూర్ బండి అయితే ఉంటుంది.
మేబీ తెల్లవారుజామున 3:30 మనము రేణిగుంట జంక్షన్ దిగి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బస్ క్యాచ్ చేసి మనం తిరుపతికి అయితే రావాల్సి అయితే ఉంటుంది. కడప సిటీలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఎక్కడా కూడా మనకైతే బ్రేక్ ఏం లేదు, కానీ స్లోనే వెళ్ళింది. నేను గమనించింది ఏమంటే, నేను మ్యాప్లో చెక్ చేసుకుంటే 60 స్పీడ్ మీదనే కొడుతున్నాడు, కానీ నైట్ అయినా కూడా ఒక 70-80 మీద పోవడంలే. అదే కర్ణాటక బస్సులు నేను గమనిస్తే వాళ్ళు మామూలు కర్ణాటక సరిగా అయినా సరే నైట్ పూట 85 రీసెంట్గా అయినా గోవా నుంచి బళ్ళారికి అయితే ట్రావెల్ అయితే చేశా కదా, 400 కిలోమీటర్లు ఒకే డ్రైవర్ నాన్ స్టాప్గా అయితే డ్రైవ్ అయితే చేశాడు. మన వాళ్ళకి ఎంత సీన్ లేదు, ఇద్దరు డ్రైవర్ మళ్ళీ వీళ్ళకి కూడా, కానీ ఇప్పటికీ కూడా స్లోనే వెళ్తుంది. 60 మీదనే కొడుతున్నాడు స్పీడ్, కానీ ఎక్కువైతే కొట్టడం లేదు. ఇంక మనకు కూడా కొంచెం లేట్ పోతే 6:30 కల్లా హ్యాపీగా తిరుపతి రీచ్ కావచ్చు అనే ఉద్దేశంతో లేట్ అయినా పర్లేదని అడ్జస్ట్ కావడం బెటర్. తొందర పోయి అక్కడ వర్క్ ఉన్న వాళ్ళకైతే మనం ఆన్ టైం వెళ్తున్నామా లేదా అని చూసుకోవడం బెటర్, కానీ స్పీడ్ పోతుందా లేదా అని చూసుకోవడం వేస్ట్. తెల్లవారుజామున 3:15 కడపకైతే చేరుకున్నాము. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బస్ స్టాండ్ నీట్గా అయితే ఉంది. ఇక్కడ టీకి అయితే ఒక 5 నిమిషాలు ఆపుతా అని చెప్పినారు. ఎవరైనా బ్రేక్ తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడే బ్రేక్ తీసుకుని అయితే చెప్పడం అయితే జరిగింది. బస్ స్టాండ్ వ్యూ అయితే బాగుంది. మనతో పాటు ఆడ ఇంకొక బస్ ఆగింది చూడండి, మనకంటే ఒక 50 మినిట్స్ ముందే బయలుదేరిన బస్ అది, కర్నూలు నుంచి తిరుపతికి. ఆ బస్సు బాగానే స్లోనే వచ్చినాడు. మన బస్సు స్పీడ్ అనుకోవాలా, లేకుంటే వాడి మనది ఆన్ టైంకి వచ్చింది. బస్ స్టాండ్ కూడా పెద్దది, మరి కర్నూలు బస్ స్టాండ్ అంత పెద్దది అయితే కాదు. బస్ స్టాండ్ పెద్దదే, పక్కనే మన కాకినాడ బస్ స్టాండ్తో పోలిస్తే కొంచెం పెద్దదే మనదే అనుకుంటా, కాకినాడతో పోలిస్తే. ఇక్కడ మనకు కర్నూలు నుంచి ఇది నాగర్ కర్నూలు, ఇది కొల్లాపూర్ తిరుపతి డీలక్స్ బస్ అనుకుంటా, కానీ దానికి ఫుల్ అయ్యి వస్తారు కాబట్టి మనకు కర్నూలులో సీట్లు దొరకడం చాలా కష్టం. 5 నిమిషాల బ్రేక్ తర్వాత 3:25 నిమిషాలు 10 నిమిషాలు బ్రేక్ అయితే తీసుకుంది. 3:25 నిమిషాలకైతే మనము కడప నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా అయితే మనము తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేస్తాము. అలాగే ఒంటిమిట్టకు అడిగినారు, ఎక్కించుకోలేదు. రైల్వే కోడూరు ఇక్కడ మధ్యలో ఇలాంటి స్టాప్స్లో ఎక్కడా కూడా ఆగదు. మేబీ ఇప్పుడు రెస్ట్ తీసుకొని 6 గంటలకు లేచి మళ్ళీ వీడియో అయితే షూట్ చేయాలి. ఈ చుట్టుపక్కల హోటల్స్లో ఫుడ్ అనేది కూడా పెద్ద ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, పెద్దగా అయితే బాగుండదు. ఎందుకంటే నేను 3 సార్లు ట్రై చేసినాను. బిర్యానీ అదేదో దున్నె బిర్యానీ ఏదో చేస్తారు, మనకు సెట్గా దమ్ బిర్యానీ లాగా ఉంటుంది. అది కొంచెం వేరే టైప్లో ఉంటుంది. బిర్యానీ కూడా పెద్దగా బాగుంటుంది అని అయితే అనుకోకండి. 2.5 గంటలు బాగా బ్రేక్ తీసుకున్నాను. కరెక్ట్గా 6:10 నిమిషాలకైతే లేచినాను. మనం తిరుపతికి నియర్ బై అయితే ఉన్నాము. బస్సు వీర లెవెల్లో స్పీడ్ పోతుంది అని నేను చెప్పలేను, కానీ ఆన్ టైంకే వెళ్తుంది. మనం చెప్పిన అంటే వాళ్ళ టైం మెన్షన్ చేసి ఉంటారు కదా, 6:25కి మనం తిరుపతికి అయితే చేరుకోవాలి అని ఉంది కదా, ఆ టైంకి అయితే రీచ్ అయితే అవుతుంది. స్పీడ్ చెప్పినా కదా, 60 దాటిపోవడం లేదు. మళ్ళీ చెక్ చేసుకుంటే అంతే ఉంది. ఏమంటే మనకి టైం పాస్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ బస్ స్టాండ్ నియర్ బై వచ్చినాము. బెటరే, ఆన్ టైంకి 6:20 అయింది, మరి 6:25 కాబట్టి ఆన్ టైంకి వచ్చిందని చెప్పుకోవాలి. బస్ స్టాండ్ చాలా పెద్దది. అలాగే తిరుపతి నుంచి కన్యాకుమారికి వెళ్ళాలనుకునే వాళ్ళు తిరుపతిలో మధ్యాహ్నం 2:30 గంటలకైతే ఉంటుంది. మీరు కూర్చొని వెళ్తే 910 రూపాయలు అయితే అవుతుంది. అదే బస్ కాకుండా నాగర్కోయిల్ బస్సెస్ కూడా ఉంటాయి. నాగర్కోయిల్ దిగి అక్కడ నుంచి మీరు తిరువనంతపురం వెళ్ళొచ్చు, లేదా తిరువనంతపురం 80 కిలోమీటర్లు, అలాగే కన్యాకుమారి 18 కిలోమీటర్లు నాగర్కోయిల్ నుంచి. తిరుపతి నుంచి ఈ తమిళనాడు బస్సెస్ చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకు మదురై వెళ్ళేదైనా సరే, తిరుచి కూడా వెళ్ళొచ్చు. చాలా బస్సులు ఉన్నాయి. అది మనకు ప్లస్ పాయింట్. తిరుపతి నుంచి 6:25 అంటే ఆన్ టైంకి, అంటే దీన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అనొచ్చు. మరి ఆన్ టైంకే తీసుకొని వచ్చింది. మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే దింపుతారైతే నేను గెస్ట్ అయితే చేశాను, కానీ 60 కిలోమీటర్ల మించి స్పీడ్ పోవడం లేదు. 7 అవుతుందేమో అనుకున్నా, కానీ పర్లేదు. మన బస్సెస్ అన్నీ కూడా కొత్త న్యూ మోడల్ స్టైల్లో వచ్చిన బస్సెస్ కూడా అవే. ఈ మధ్య కాణిపాకం వెళ్ళాల్సుకున్న వాళ్ళకు గుడ్ న్యూస్ ఏమంటే చాలా
అప్పట్లో ఎక్స్ప్రెస్ బస్సులే ఉండేవి, ఇప్పుడు అల్ట్రా డీలక్స్తో పాటు సూపర్ లగ్జరీని కూడా పెట్టడం అయితే జరిగింది కాణిపాకాన్ని. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.